కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ సున్నా. గతంలో జరిగిన కార్యక్రమాలకు భిన్నంగా ఏదో కొద్ది మందికి జరిపే కార్యక్రమంగా పెట్టుకున్నారు. అందరికీ సమన్యాయం జరగడం అనేది లేదు. చేస్తున్నాం చెప్పడం వరకే జరుగుతుంది. ఇంకా చెప్తున్నాం ఎన్నిసార్లు అయినా చెప్తారు, కానీ జరిగేది మాత్రం శూన్యం. ఇది నాది 71 సంవత్సరాలు. 4,000 లేదు, 2,000 లేదు. నేను ఏది తీసుకుంటలేను, ఏం తీసుకుంటలేను దాని గురించి. కామన్గా పెన్షన్ 2,000 4,000 చేస్తున్నాము ఇస్తున్నాం అని చెప్తున్నాము. 6 గ్యారెంటీలు ఎక్కడ ఇయ్యలేదు. పాత మస్తు వాగ్దానాలు చేశారు. ఏదో పెళ్ళైన ఆడపిల్లకు తులం బంగారు ఇస్తా ఉన్నారు. ఎక్కడన్నా ఇస్తుండ్రా? ఇచ్చేటివే చక్కగా ఇవ్వడం లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన 1,00,000 రూపాయలు ఇవ్వడమే కష్టసాధ్యమవుతుంది. విద్యార్థులకు అవి లేవు. విద్యార్థుల కోసం ఇచ్చే డబ్బులు లేవు. అదేవిధంగా రుణమాఫీ సగం కూడా చేయలేదు. రైతు బీమా కూడా ఎన్నోసార్లు తిరగంగా వచ్చేదే కష్టంగా ఉంది. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు అయితే ఏవీ లేవు. కరెంటు తక్కువే, మంచినీళ్ళు తక్కువే, గ్రామాల పారిశుద్ధ్య పనులన్నీ తక్కువే ఉన్నాయి. వాళ్ళ జీతాలు లేక పారిశుద్ధ్యం చేసేటోళ్ళు కూడా ఏడ్చుకుంటూ కూర్చుంటున్నారు గ్రామాల్లో. మేమే అధికారంలో ఉంటాం, ఇంకా దాదాపు 10-15 ఏళ్ళు మేము అధికారంలో ఉంటాం, అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం అని కాంగ్రెస్ పార్టీ మరి గొప్ప చెప్పుకుంటారు. అది కలలు అంటారు, కానీ ప్రజా నిర్ణయం ఎట్లుంటే అట్లే జరుగుతుంది. అంత చేసి 10 సంవత్సరాలు ఒక మంచి రాష్ట్రంగా అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్నే గద్దెదించారు. మరి రేవంత్ రెడ్డిని గద్దెదించడం జనానికి పెద్ద విషయం కాదు. అది తప్పకుండా వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి దిగిపోక తప్పదు. 10 ఏళ్లలో కేసీఆర్ ఏమైనా అభివృద్ధి చేసిండా? తేడాగా అనిపిస్తుందా? 10 ఏళ్లకు కాంగ్రెస్ గవర్నమెంట్ 2 ఏళ్లలో కావాల్సినంత అభివృద్ధి చేసిండ్రు. తెలంగాణ రాకముందు నీళ్లకు కటకట, మంచినీళ్ళకు కటకట, అదేవిధంగా నీవు కరెంటు ఇబ్బందిగానే ఉన్నది. అన్ని సమస్యలను సమూలంగా పరిష్కరించినటువంటి వ్యక్తి కేసీఆర్. అంతకుముందు పరిపాలించినటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు ఒక గట్టి వ్యక్తి, గట్టి ముఖ్యమంత్రి అయితే, ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి ఇంకొంచెం మెరుగ్గా పరిపాలన అందిస్తే వాళ్ళిద్దరికంటే రెట్టింపుగా పరిపాలన సాగించింది మాత్రం కేసీఆర్ గారే. దాంట్లో సందేహం లేదు. అది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు తప్పకుండా ప్రజలందరూ కూడా కేసీఆర్ను గుర్తించుకుంటారు. మీరు ఒక రైతు అనుకుంటా, మరి యూరియా కష్టాలు కూడా కనిపిస్తున్నాయి. ఆనాటి రోజులను కాంగ్రెస్ మళ్ళీ గుర్తు చేస్తుందని అంటున్నారు. అవును, వాస్తవమే కదా. ఇప్పుడు మేము ఉపనుతుల గ్రామం నుంచి ఈ హైదరాబాద్ వరకు రావడం జరిగింది. వచ్చే ఏరియాలో ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా యూరియా కొరతతో బారులు తీరి లైన్లుగా ఉండడం జరిగింది. మరి ఆనాటి కేసీఆర్ పాలన అలాంటి దిక్కుమాలిన శాస్త్రాలు అయితే లేవు కదా. ఎవరికి కావాల్సిన యూరియా వాళ్ళకు ఉంది, ఎవరికి కావాల్సిన పిండి సంచులు వాళ్ళకి ఇచ్చారు. ఏది కావాలన్నా అప్పుడు సంపూర్ణంగా ఇచ్చిండ్రు. ముందు జాగ్రత్తతో చూసుకున్నారు. ప్రజలకు ఎలాంటి కష్టాలు రాకుండా కరెంటు కానీ, మంచినీళ్ళు కానీ, అదేవిధంగా సాగునీళ్ళు కానీ అన్నీ సమృద్ధిగా జరగడం అయితే జరిగింది. మరి లోకల్ ఎన్నికలు అయితే రాబోతున్నాయి, మరి ఎలా ఉండబోతుంది? మరి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మరి ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతుంది? లోకల్ ఎన్నికలలోనే ప్రారంభం అవుతుంది. ఆ లోకల్ ఎన్నికలతోటే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. తర్వాత జరిగే సాధారణ ఎన్నికల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోక తప్పదు. ఎట్లా ఉంది గ్రామ స్థాయిలో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఎట్లా సంతృప్తిగా లేరా? తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ప్రజలు ఏమాత్రం సంతృప్తిగా లేరు. అది ఎవ్వరు పోయి జనాన్ని కదిలించినా వాస్తవం అనేది బయటకు వస్తుంది.